బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ ఎంపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డిని కేబినెట్ లోనే కొనసాగిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇక కొత్తగా బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. బండి, డీకే అరుణ, ఈటెల ముగ్గురి మధ్య కూడా ఒక ప్రధానమైన పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. ముగ్గురులో ఇద్దరికి కేంద్ర సహాయ మంత్రులుగా ఛాన్స్ దక్కుతుందంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. మరొకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. కేబినెట్ బెర్తులపై కూడా అరవింద్, కొండ ఇప్పటికే ఆశలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో కూడా ఎంపీలందరూ ఢిల్లీ చేరుకుంటున్నారు. అధిష్టానం ఫోన్ కాల్ కోసం కూడా బీజేపీ ఎంపీలు వెయిటింగ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ ఇద్దరికి. 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 తెలంగాణ బీజేపీ ఎంపీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికి ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్తగా బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్లతో ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. కిషన్ రెడ్డిని కేబినెట్ లోనే కొనసాగిస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. బండి, డీకే అరుణ, ఈటెల ముగ్గురు మధ్య కూడా ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ముగ్గురులో ఇద్దరికి మాత్రం కేంద్ర సహాయ మంత్రులుగా ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం కొనసాగుతుంది. మరొకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ బెర్త్పై ఇప్పటికే అరవింద్, కొండ ఆశలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు ఎంపీలు. అధిష్టానం ఫోన్ కాల్ కోసం కూడా బీజేపీ ఎంపీలు వెయిటింగ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణి సిద్ధంగా ఉన్నారు. రాణి. దీపిక, ఇక ఎప్పుడైతే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల జరిగినటువంటి అనంతరం కూడా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 8 పార్లమెంట్ స్థానాలను అయితే కైవసం చేసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరికి కేబినెట్ లో మంత్రివర్గం కావచ్చు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడి పదవికి సంబంధించి కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జి కిషన్ రెడ్డికి మరొకసారి కూడా కేబినెట్ లో స్థానం అయితే దక్కనుందని చెప్పాలి. ఇక సహాయక మంత్రి, అదేవిధంగా మరొక కేంద్ర మంత్రి, అదేవిధంగా మహిళలకు సంబంధించి 33 రిజర్వేషన్ స్థానంలో భాగంగా కూడా డీకే అరుణకు మంత్రివర్గంలో కూడా చోటు దక్కనున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 5 మందికి కూడా కేంద్రంలో మంత్రివర్గంలో చోటు అయితే దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక సహాయక మంత్రిగా కూడా ఎక్కువగా బండి సంజయ్కి అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక
మొత్తంగా చూస్తే మాత్రం 2 పర్యాయాలుగా మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లయితే కొంత సమాచారం అయితే ఉంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం అంటే జాతీయ అధ్యక్షుడికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కూడా బీజేపీ అధ్యక్షుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డికి కొంతవరకు అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం కొంత రెట్టించిన ఉత్సాహంతో మాత్రం ఇటు బీజేపీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ కావచ్చు కొంత ఉత్సాహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా బండి సంజయ్ కొంత ఆసక్తి అయితే చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ని పదవి ఇస్తారా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా రైట్, థ్యాంక్ యూ రాణి. ఆల్ ది బెస్ట్ అన్న, బెస్ట్ విషెస్ ఇద్దరికి. 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 తెలంగాణ బీజేపీ ఎంపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డిని కేబినెట్ లోనే కొనసాగిస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. కొత్తగా బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్లలో కూడా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. బండి సంజయ్ అలాగే డీకే అరుణ, ఈటెల రాజేందర్ ముగ్గురి మధ్య కూడా ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ముగ్గురులో ఇద్దరికి మాత్రమే కేంద్ర సహాయ మంత్రులుగా ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం కూడా సాగుతుంది. మరొకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ బెర్త్ పై ఇప్పటికే అరవింద్ కొండ ఆశలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు ఎంపీలందరూ. అధిష్టానం ఫోన్ కాల్ కోసం కూడా బీజేపీ ఎంపీలు వెయిటింగ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి ప్రమాణ స్వీకారం భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 5గురు ఈసారి ప్రధానమంత్రితో పాటు ఈ రోజు కేబినెట్ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెన్నసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంకా తీసుకున్నట్టుగైతే మాత్రం తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కూడా ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళారు. ప్రధానమంత్రి నివాసంలో దీనికి కూడా పాల్గొన్నారు. కేబినెట్ అంటే మోడీ ప్రమాణ స్వీకారానికి ముందుగా తనతో పాటు ప్రమాణం చేయబోతున్న మంత్రులు 40 మంది ఉన్నారు. 40 మంది కూడా 40 మందికి పెన్నిటిలు ఇచ్చారు. వీళ్ళలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, ఇక మాజీ సీఎంలు చూసుకున్నట్టుగైతే మాజీ సీఎంలు కూడా ఇందులో ఉన్నారు. మాజీ సీఎంలు మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే మాజీ కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, జ్యోతిరాజ్ సింధియా, అన్నామలై, జితిన్ రామ్జీ, ఇక చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరి, రామ్నాథ్ లలన్, అలాగే కుమారస్వామి, జేడీఎస్ నుంచి కుమారస్వామి, ఇక శివసేన షిండే నుంచి ప్రతాప్ రావు యాదవ్ తో పాటు ఇక అశ్వని వైష్ణవ్, మన్సుఖ్ మాండవియా, శాంతను ఠాకూర్, మనోహర్ లాల్ ఖట్టర్, బాబు ఇంద్రజిత్ సింగ్, పీయూష్ గోయల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టోటల్ గా 40 మంది మంత్రులు తొలిసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి వీరందరూ కూడా ప్రధానమంత్రి పెన్నిటిలు వేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సమాచారం అందించారు. అందరూ కూడా హాజరయ్యారు.
తన ప్రభుత్వాన్ని సుస్థిరంగా కాపాడటానికి అందరూ సహకరించాలని చెప్పి ప్రధానమంత్రి కోరటం విశేషం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఆల్ ది బెస్ట్ అన్న, బెస్ట్ విషెస్ ఇద్దరికి. 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 తెలంగాణ బీజేపీ ఎంపీలో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం అయితే కిషన్ రెడ్డికి కేబినెట్ లోనే కొనసాగిస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కొత్తగా బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ లో కూడా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే బండి, డీకే అరుణ, ఈటెల మధ్య కూడా ఒక ప్రధానమైన పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ముగ్గురులో ఇద్దరికి మాత్రమే కేంద్ర సహాయ మంత్రులుగా ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. మరొకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, దీపిక, ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్ల కౌంటింగ్ ముగిసిందో అప్పటి వరకు తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలవడం, అదేవిధంగా గెలిచిన వారు కూడా దాదాపు బీజేపీ పార్టీలో కీలక నేతలుగా గత కొన్నేళ్ల నుంచి కూడా దాంట్లోనే కొనసాగుతున్నారు. అదేవిధంగా కార్యకర్తలుగా కావచ్చు, రేపు అప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనిపైన దాదాపు వాళ్ళు గెలిచిన టైం నుంచి ఇప్పటికి చూసుకుంటే 4 పేర్లు అయితే తెలంగాణ నుంచి రావడం జరిగింది. బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి, అదేవిధంగా డీకే అరుణ, ఒకవైపు ఈటెల రాజేందర్. అంటే వీళ్ళు ఈ విధంగా సందిగ్ధంలో ఉన్న సమయంలో ఇప్పటి వరకే ఒకవైపు కేంద్రం నుంచి అనౌన్స్ చేసినట్టుగా ఒక ప్రచురణ అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకే బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉండడం జరిగింది. వాళ్లకు ఒకవైపు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది, ఫోన్ కూడా రావడం జరిగింది. కిషన్ రెడ్డికి కొన్ని శాఖలు కేటాయించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా బండి సంజయ్ కి సహాయక మంత్రిగా కూడా ఇస్తారని ఫోను రావడం జరిగిందనే కోణంలో మాత్రం వాళ్ళు అక్కడే ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలోకి బండి సంజయ్ కి ఇప్పుడు కేంద్ర మంత్రి సహాయ మంత్రి ఇస్తారనే కోణంలో ఇక్కడికి సమాచారం అందడంతో కరీంనగర్ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక ఆనందం అయితే వెలువెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకునే విధంగా కూడా ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రేపు మోదీ ప్రమాణ స్వీకారం చేసే రోజు మాత్రం కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. మరి ఆ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారు, అందులో ఎంతమంది సహాయక మంత్రులు ఉంటారు, అదేవిధంగా మంత్రులు ఎంతమంది కొనసాగుతారు అనేది మాత్రం ఇంకా పోర్ట్ఫోలియో ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరి రేపు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన కూడా మరి ఉత్కంఠ నెలకొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఈటెల రాజేందర్ కావచ్చు, డీకే అరుణను మరి రాష్ట్ర బీజేపీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల్లో ఎవరినో ఒకరిను పెడతారనే కోణంలో కూడా ఒక తాకొస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. బండి సంజయ్ గతంలో ఇక్కడ అధ్యక్షుడు చేయడం, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ఈ విధంగా ఎదగడంతో కూడా అక్కడ బీజేపీలో ఒక ఉత్సాహం అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరి సంజయ్ అటు కేంద్ర సహాయ మంత్రిగా వెళ్తారు కాబట్టి డీకే అరుణ లేదంటే ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్య ఎవరికి ఒకరికి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందనేది కొన్ని వార్తలు అయితే వెలువడుతున్న
పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రేపు మోదీ ప్రమాణ స్వీకారం చేసే టైంలో మాత్రం కంపల్సరీ బండి సంజయ్ కూడా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్ వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బండి సంజయ్ కి సహాయ మంత్రి ఇస్తారనే కోణంలో వార్తలు రావడంతో చాలా ఆనందోత్సవాల్లో మాత్రం కార్యకర్తలు మునిగి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం అందినట్టుగా మనకు తెలుస్తుంది. మనతో కూడా మాట్లాడడం జరిగింది. సంజయ్ కి సహాయ మంత్రి వస్తుందనే కోణంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కరీంనగర్ లో మరి కాసేపట్లో మాత్రం ఈ సంబరాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.